ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. డెఫినెట్గా నిన్న రాత్రి 8 గంటల 10 నిమిషాలకు ఏం జరిగింది అనేటువంటి దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ బాసులందరూ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఇది. చాలా దగ్గరగా పెద్ద రాయితోని బలంగా ఆయన తల మీద దాడి చేసినటువంటి సంఘటన. దీనికి సంబంధించినటువంటి పాయింట్ టు పాయింట్ ఏదైతే విషయాలు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సేకరిస్తున్నారు. ఇప్పటికే దాడి జరిగినటువంటి ప్రాంతానికి క్లూస్ టీమ్ వెళ్ళింది. అక్కడ కొన్ని ఆధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ దాడి ప్రీ ప్లాన్గా జరిగిందా, అక్కడ రాయలు ముందే తెచ్చిపెట్టుకున్నారా, ఎంతమంది జనం అక్కడ ఉండుంటారు, అక్కడ ఏమన్నా మిగిలిన ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్నారు. ఆ తర్వాత దాడి జరగానే వాళ్ళు వేగంగా అక్కడ నుంచి చెట్ల మధ్యలోంచి ప్రహారీ కూడా దూకి పారిపోయారు అనేటువంటి సమాచారం అందుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని సేకరిస్తున్నారు. వచ్చిన వాళ్ళకి సంబంధించి వస్తువులు అక్కడ పడిపోవడం కానీ వాళ్ళ వేలిముద్రలు కానీ అక్కడ ఉన్నాయనేటువంటి కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేయాలని విజయవాడకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్కు ఆదేశాలు కూడా జారీ చేసింది. నాతో పాటు రవీందర్ ఉన్నారు. రవీందర్ మినిట్ టు మినిట్ ఈ కేసును ఏదేవిధంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ను ట్రాక్ చేస్తున్నారు. రవీందర్, చెప్పండి, ఏ విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఎట్ ద సేమ్ టైం పొలిటికల్గా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎటువంటి కార్యాచరణ ఉంది, మీ దగ్గర ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీద ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరిగింది. ఈరోజు ఉదయం కూడా మరొకసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత ఏ విధంగా ఉంది, ఎక్కడ లోపం జరుగుతుందనే దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో మరింతగా భద్రత పెంచాల్సిన అవసరాన్ని కూడా ఇప్పుడు గుర్తించిన పరిస్థితి. రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు అది ఒక రాయితో దాడి చేశారనేది అనుకుంటున్నప్పుడు కూడా అది రాయి మాత్రమే కాదు, అది ఏదైనా పదునైన ఆయుధం అనేది పోలీసులు గుర్తించారు. అది పెల్లెట్ అయినా ఉండొచ్చు, లేదంటే ఎయిర్ గన్తో షూట్ చేసిన సందర్భంగా ఎయిర్ బుల్లెట్ అయినా ఉండొచ్చు అనేది కూడా పోలీసులు ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నుదిటి మీద తగిలినటువంటి ఆ గాయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది పెల్లెట్ లేదా ఎయిర్ బుల్లెట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది అంటున్నారు. ఎందుకంటే జరిగిన ముఖ్యమంత్రి బస్ మీద ఉన్న ప్రాంతం నుంచి దాడి జరిగినటువంటి ఆ స్కూల్ వివేకానంద స్కూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మధ్య గ్యాప్ కేవలం 20 అడుగులు మాత్రమే ఉంది. 20 అడుగుల్లో అంత బలంగా రాయి వేసడానికి కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్కూల్ వివేకానంద స్కూల్కి సంబంధించి మొదటి ఫ్లోర్లో 6వ కిటికీ ఓపెన్ చేసి ఉంది, సెకండ్ ఫ్లోర్లో 4వ కిటికీ ఓపెన్ చేస్తుంది. ఆ 2 కిటికీల్లో ఏదో ఒక చోటు నుంచి రాయి వేసుకోవాలంటే మధ్యలో గ్రిల్స్ ఉంటాయి, ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్ అవతల నుంచి రాయి వేసుకోవాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటి మధ్యలో నుంచి పెట్టి విసురుంటారు. అది చాలా బలంగా తగిలిందంటే చేతితో విసురు ఉండకపోవచ్చు అనేది పోలీసులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఎందుకంటే ముఖ్యమంత్రికి గాయం అయిన తర్వాత అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చాలా బలంగా తగిలింది. కంటి మీద తగిలిన నేపథ్యంలో కన్ను కూడా పూర్తిగా వాసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత బలంగా జరిగిందంటే అది చేతితో కాదు, ఖచ్చితంగా ఒకవేళ రాయి అయితే క్యాట్ బాల్తో వేస్తుంటారు, లేదంటే ఎయిర్ గన్తో కనుక షూట్ చేస్తుంటే ఎయిర్ బుల్లెట్ అయినా ఉండొచ్చు అనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. మొదట ఖచ్చితంగా కణతలకు ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ అదృష్టాలతో ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి జనానికి అభివాదం చేసేందుకు పక్క తిరిగిన సమయంలో నుదిటి మీద కంటి పైన తగిలిన పరిస్థితి కనిపిస్తుంది. అదే వేగంతో మళ్ళీ వెల్లంపల్లి కూడా తగిలిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగిన వ్యవహారంగానే పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే స్కూల్కి సంబంధించి కనుక చూస్తే అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా స్కూల్కి ముందున్నటువంటి ఒక బిల్డింగ్కి సీసీ కెమెరాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. రాత్రి అక్కడ తీసుకోవడం కూడా జరిగింది. పూర్తి స్థాయి విశ్లేషణ చేస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ దగ్గరలో ఒక 4 యువకులు తచ్చాట్లాడుతున్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్లో విశ్లేషణ చేసినప్పుడు కనిపించింది. వారే 2-3 సార్లు అక్కడ కదులుతున్నట్టు కనిపించింది. ఎందుకంటే అంతకుముందు ముఖ్యమంత్రికి 4 గంటల సమయంలో ఆ ప్రాంతానికి చేరుకోవాల్సింది, కానీ భారీగా వర్షం పడిన నేపథ్యంలో బస్ యాత్ర కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో అక్కడికి అంటే ఈ సంఘటన జరిగిన సింగనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో చేరుకున్నారు. కాబట్టి అప్పటి వరకు ఆ యువకులు అక్కడే వేచి ఉన్నట్టు, ఆ ప్రాంతంలోనే తచ్చాట్లాడుతున్నట్టుగా పోలీసులు 4గురిని ఐడెంటిఫై చేశారు. ఆ 4గురిలో అయితే నేరుగా ఆ ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. మొదటి ఫ్లోరు, 2వ ఫ్లోర్లో కిటికీలు ఓపెన్ చేస్తున్నటువంటి ప్రాంతంలో క్లూస్ టీమ్ ద్వారా వేలు ముద్రలు అవన్నీ కూడా సేకరించారు. అయితే వాటి తాలూకు విశ్లేషణ
ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఎవరెవరు ఎంతమంది ఇక్కడ పాల్గొన్నారు అనేది పోలీసులు ఇంకా ఒక అంచనాకైతే రావాల్సింది. ఇప్పటివరకు ఒక వ్యక్తి క్యాట్ బాల్ ద్వారా రాయి విసిరారేమో అని అనుకున్నప్పటికి కానీ అది కాకపోవచ్చు అనేది కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకర పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకొని ఏకంగా హత్యాయత్నం చేశారు, హత్య చేయాలన్న ఒక కుట్ర జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ఎవరు దీనికి ఉపక్రమించారు, ఎందుకు ఈ విధంగా చేశారనేది ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ ఇది జరుగుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా హంతకులు ఎవరైతే ఈ విధంగా ప్రయత్నం చేశారో, కుట్ర పన్నారో, ఆ కుట్ర పాత్రదారులు సూత్రధారులను ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే, వెంటనే ఖచ్చితంగా వారిని శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ఇక ముఖ్యమంత్రి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇదే కేసరపల్లి ప్రాంతంలో ఉన్నారు. రాత్రి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఈరోజు రేపు అంటే దాదాపు 48 అవర్స్ ఆయన సంబంధించి కంటి పైభాగాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. ఎందుకంటే కంటికి చాలా ఇంపార్టెంట్ ప్రాంతం కాబట్టి ఆ చుట్టుపక్కల వాపు వస్తుంది. నిన్న సాయంత్రం నుంచి ఆ వాపు ఉన్న నేపథ్యంలో అది తగ్గేంత వరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ బస్సు యాత్ర ఈరోజు ప్రస్తుతానికి వాయిదా వేసినప్పటికీ రేపటి నుంచి జరుగుతుందా లేదంటే ఎల్లుండికి వాయిదా వేస్తారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రానికి ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. తమ నాయకుడికి ఎలా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునేందుకు ఒక ఆందోళన వారిలో కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ భద్రతను కూడా పోలీసులు మరింతగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వారికి చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపల పంపించేటువంటి పరిస్థితి ఎక్కడుంది. మొత్తానికి కార్యకర్తలు వస్తున్నారు. అట్లాగే ఈరోజు అపాయింట్మెంట్స్ ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. కేసు మాత్రం పూర్తి స్థాయిలో విశ్లేషణ జరుగుతుంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి నిందితులు పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆ పోలీసులు మరికొద్దిసేపులో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది అంటున్నారు.